టీచర్స్ డే. గట్టు ఇంకా చింకీ క్లాస్ రూమ్లో వాళ్ళ స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. కమాన్ బాయ్స్, అటాక్! కమాన్ గర్ల్స్, తిరిగి అటాక్ చేయండి. పేపర్ తీయండి, ఇక అటాక్ చేయండి. మిశ్రా సార్ అక్కడికి వస్తారు. ఏం అల్లరి చేస్తున్నారు మీరు? 2 నిమిషాల్లో మీ హోంవర్క్ బుక్స్ అన్ని నా టేబుల్ పై ఉండాలి. ఇది విని పిల్లలందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటారు. ఎందుకంటే ఎవ్వరూ కూడా హోంవర్క్ చెయ్యరు. ఎవరు హోంవర్క్ చేయలేదా? మీ అందరికీ కేవలం అల్లరి చేయడం మాత్రమే వస్తుంది. లేవండి, స్టాండప్. మీ చెవులు పట్టుకొని నిలబడండి. క్లాసులోని పిల్లలందరూ చెవులు పట్టుకుని నిలబడతారు. అప్పుడు నోటీస్ తీసుకుని ప్యూన్ వస్తాడు. టీచర్స్ డే నోటీస్ సార్. పిల్లలందరూ మరియు టీచర్లకు తెలియజేయనదేమనగా, రేపు టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎవరి క్లాస్లో వారే జరుపుకోవాలి. పిల్లలు స్వయంగా టీచర్స్ డే ప్రోగ్రాంకి తయారు కండి. ఇంకా వారి వారి టీచర్స్కి విషెస్ చెప్పాలి. ఈ నోటీస్ చేరుకోగానే అందరు టీచర్స్ హెడ్ మాస్టర్ క్యాబిన్కి రావాలి. అయితే సార్ మేము ఇప్పుడు కూర్చోవచ్చా? ఎందుకు కూర్చుంటారు మీరు? సార్, మీరు క్యాబిన్కి వెళ్ళాలి కదా. ఇంకా మేము టీచర్స్ డేకి ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేస్తారా లేక అల్లరి చేస్తారా? పనిష్మెంట్ ఇంకా అయిపోలేదు. ఈరోజు డబుల్ హోంవర్క్ ఇస్తాను. రేపు నోట్బుక్ కంప్లీట్ అవ్వాలి. లేకపోతే నా కర్ర మీ చెయ్యి. అర్థమైందా? కూర్చొని నోట్బుక్ బయటికి తీయండి. పిల్లలు కూర్చుంటారు. ఇంకా వాళ్ళ నోట్బుక్స్ తీస్తారు. మిశ్రా సార్ బోర్డు పైన హోంవర్క్ రాస్తారు. ఇంకా క్యాబిన్కి వెళ్ళిపోతారు. అరే, ఇంత హోంవర్క్ నా రాత్రి మొత్తం కూర్చొని చేసినా కూడా ఇది అయిపోదు. మిస్టర్ సార్ మన మీద కోపంగా ఉన్నారు. అందుకే మనకి హోంవర్క్ ఇచ్చి వెళ్ళారు. ఒకవేళ మనం ఇది చేయకపోతే మనకి దెబ్బలు పడతాయి. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడే రాణికి ఒక ఐడియా వస్తుంది. ఐడియా! రేపు ఎలా అయినా టీచర్స్ డే. మొత్తం ప్లానింగ్ అంతా మనమే చెయ్యాలి. ఒకవేళ మిశ్రా సార్కి మనము ఎన్నో గిఫ్ట్లు తీసుకొని వెళ్తే చాలా ఆనందపడతారు. ఇంకా మనం పనిష్మెంట్ నుంచి తప్పించుకోవచ్చు. చాలా మంచి ఐడియా. అప్పుడు మనం హోంవర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందరూ వినండి. మనం హోంవర్క్ ఇంకా మిశ్రా సార్ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవాలి అంటే మనం రేపు టీచర్స్ డే సందర్భంగా అందరం ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చి సార్కి ఇవ్వాలి. సరేనా? అమ్మా నాన్న, రేపు టీచర్స్ డే. మిశ్రా సార్ కోసం మేము ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. అరే వా, ఇదైతే చాలా మంచి ఐడియా. అయితే పద నాన్న, బయటికి వెళ్ళి ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకుని వద్దాం. సరే పదండి. ఏంటి ఇంకా పదండి. బయట చూడండి ఎంత జోరుగా వర్షం పడుతూ ఉందో. మరి ఇలా ఎలా వెళ్తారు? సారీ పిల్లలు, బయట చాలా జోరుగా వర్షం పడుతుంది. మీరు ఒక పని చేయండి. మీరు మీ హోంవర్క్ చేస్తూ ఉండండి. వర్షం ఆగిపోగానే మనం గిఫ్ట్ కొనడానికి వెళ్దాం. సరే నాన్న. అమ్మా నాన్న వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రంతా వర్షం పడుతూనే ఉంటే? అలా అనకు, వర్షం ఆగిపోతుందిలే. పద, అప్పటి వరకు మనం మన హోంవర్క్ చేసి చూద్దాం. పద. గట్టు ఇంకా చింకీ హోంవర్క్ చేస్తూ ఉంటారు. కొద్ది సమయం తర్వాత గట్టు ఇలా అంటాడు. చింకీ, కొంచెం చూడు, వర్షం ఆగిపోయిందో లేదో. చింకీ వెళ్ళి చూస్తుంది. ఇంకా బయట జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. వర్షం అయితే ఇంకా జోరుగా కురుస్తుంది అన్నయ్య. పద, ఇంకా కొద్దిసేపు మన హోంవర్క్ చేసుకుందాం. ఇద్దరూ మళ్ళీ హోంవర్క్ చేస్తూ ఉంటారు. ఈ వర్షం అయితే అసలు ఆగేలా లేదు. షాప్స్ కూడా మూసేసి ఉంటారు. పిల్లలకి చెప్పు పడుకోమని. షాప్కి వెళ్ళలేమని చెప్పు. ముండనివ్వండి. ఎన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ హోంవర్క్ చేస్తున్నారు. వాళ్లకు చెప్తే వాళ్ళు హోంవర్క్ కూడా రాయరు. ఈ వర్షం కారణంగా ఎలాగైనా వాళ్ళ హోంవర్క్ అయితే అవుతుంది కదా. ఇది మంచి ఐడియా. గుడ్ నైట్. అమ్మా నాన్న నిద్రపోతారు. ఇంకా గట్టు చింకి హోంవర్క్ చేస్తూనే ఉంటారు. హోంవర్క్ చేస్తూ చేస్తూ తెల్లవారుజామున 4 అవుతుంది. చింకీ, అటు చూడు, వర్షం ఆగిందో లేదో. వర్షం ఆగలేదు, కానీ నా హోంవర్క్ అంతా అయిపోయింది. ఏమంటున్నావు? నాది కూడా కేవలం లాస్ట్ క్వశ్చనే మిగిలిపోయి ఉంది. అప్పుడే అమ్మ వస్తుంది. అరే, ఉదయం అయింది కదా, పడుకోండి. స్కూల్కి కూడా వెళ్ళాలి కదా. అమ్మా, మా హోంవర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వావ్, ఇప్పుడు గిఫ్ట్ తేవాల్సిన పనే లేదు. మిశ్రా సార్ ఎలాగైనా సంతోషిస్తారు. అరే అవును,
మేము ఈ విషయం ఆలోచించనే లేదు. సరే ఇంకా పడుకోండి, మిశ్రా సార్కి గిఫ్ట్ దొరికేసింది. మిశ్రా సార్ వస్తారు. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. పిల్లలు హోంవర్క్ నోట్బుక్స్ మొత్తం నా టేబుల్ పై పెట్టండి. మిశ్రా సార్ అలా అనగానే పిల్లలంతా ఒక్కొక్కరుగా లేచి నుంచుంటారు. పిల్లలందరూ వాళ్ళ గిఫ్ట్లను టేబుల్ పై పెడతారు. అరే ఇదేంటి, టేబుల్ బుక్స్తో కాకుండా గిఫ్ట్స్తో నిండిపోయింది. ఏం పర్వాలేదు, థ్యాంక్ యూ సో మచ్. గట్టు ఇంకా చింకి, మీ ఇద్దరు గిఫ్ట్ ఎక్కడ ఉంది? మా దగ్గర మీకోసం చాలా ప్రత్యేకమైన గిఫ్ట్ ఉంది సార్. పదా చింకి. గట్టు ఇంకా చింకి వాళ్ళ నోట్బుక్స్ తీసుకొస్తారు, ఇంకా టేబుల్ పైన పెడతారు. ఇది మీ గిఫ్ట్. మేమిద్దరం రాత్రంతా మేల్కొని ఉండి మీరిచ్చిన హోంవర్క్ అంతా పూర్తి చేశాము. ఏమీ మిగలొచ్చలేదు. మీరు చెక్ చేయండి సార్. ఏంటి, కొంచెం చూస్తాను. గట్టు చింకిలా నోట్బుక్స్ ను మిశ్రా సార్ చూస్తారు. నోట్స్ అంతా ఫుల్ అయిపోయి ఉండడం ఆయన చూసి షాక్ అవుతారు. అరే గట్టు ఇంకా చింకి, వెల్ డన్. పిల్లలు, ఇవాళ టీచర్స్ డే. మీరు అందరూ నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు, నాకు చాలా బాగా అనిపించింది. కానీ గట్టు ఇంకా చింకీల గిఫ్ట్ నాకు అన్నింటికన్నా బాగా అనిపించింది. పిల్లలు, టీచర్స్ ఎప్పుడూ మీ మంచి గురించే ఆలోచిస్తారు. మీరు తెలివైన వారు అవ్వాలి, మంచి ఉద్యోగం చేయాలి. అయితే అనుకోండి టీచర్స్ డే సఫలమైంది అని. మీరు అందరూ కూడా గట్టు ఇంకా చింకీలాగా నా మాట అర్థం చేసుకుంటే నాకు ఇంకా సంతోషం కలుగుతుంది. గట్టు ఇంకా చింకీలను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. డోంట్ వరీ సార్, మీరు ఎలా చెప్తే అలానే చేస్తాము. సార్, మా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేమిద్దరం కలిసి మిగతా పిల్లల నోట్బుక్స్ రాయటానికి సహాయం చేస్తాము. చాలా మంచి ఐడియా. టీచర్స్ డే అసలైన సెలబ్రేషన్స్ ఇప్పుడు అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.